Hello dear students, welcome back to Telugu channel. ఈ రోజు మనం క్లాస్ 11th లో ఉన్న మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాప్టర్ ని కంటిన్యూ చేస్తున్నాం. So last time my dear students we already started up with this chapter morphology of flowering plants. ఆ లాస్ట్ సెషన్ లో అయితే మనము ఫస్ట్ థింగ్ the basic thing we tried to understand morphology అంటే ఏంటి అని, right? I hope you remember my dear students morphology అనగా the study of external features of an organism కదా. ఎప్పుడైతే మనం ఒక ఎక్స్టర్నల్ ఫీచర్స్ బయట ఉన్న కనపడే ఫీచర్స్ గురించి చదివితే ఒక ఆర్గానిజమ్స్ ది దాన్ని మనం మార్ఫాలజీ అని అంటాం. ఓకే, సో ఇక్కడ మనం ప్లాంట్ యొక్క మార్ఫాలజీ గురించి చదువుతున్నాం అన్నమాట. సో లాస్ట్ క్లాస్ లో అయితే మనం ఆల్రెడీ రూట్ గురించి డిస్కస్ చేసాం. టైప్స్ ఆఫ్ రూట్ ఉండొచ్చు, లేదా ఫంక్షన్స్ ఆఫ్ రూట్ ఉండొచ్చు, లేదా మోడిఫికేషన్స్ ఆఫ్ రూట్. ఈ రోజు మనం మన క్లాస్ లో స్టెమ్, ఓకే, అలాగే స్టెమ్ యొక్క ఫంక్షన్స్ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ ద స్టెమ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో లెట్స్ బిగిన్ మై డియర్ స్టూడెంట్స్. So already I have told you today we are going to discuss about stem and what are its parts, okay, and also dani modifications enti and what are the functions of the stem anedi kuda we are going to discuss, right? So idaithe manaku already telusu, morphology anaga it is the study of the external features of organism, right? Okay, and ఒక ప్లాంట్ ని మనం బ్రాడ్లీ టూ పార్ట్స్ లో అయితే మనం డివైడ్ చేయొచ్చు. ఒకటైతే రూట్ సిస్టమ్, ఇంకోటైతే షూట్ సిస్టమ్ అనేది. రూట్ సిస్టమ్ అనేది విచ్ ఇస్ ప్రెసెంట్ అండర్ ద గ్రౌండ్ కదా, అండ్ షూట్ సిస్టమ్ అనేది విచ్ ఇస్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద గ్రౌండ్, రైట్? దాన్ని మనం షూట్ సిస్టమ్ అంటాం అన్నమాట, రైట్? దిస్ ఇస్ ఆల్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో జస్ట్ ఈ స్లైడ్ ని మన క్విక్ రివిజన్ కోసం అయితే నేను ఉంచాను, రైట్? సో లెట్ us begin this my dear student. స్టెమ్ అనేది లాస్ట్ టైం కూడా we have discussed కదా, ఏంటి? ఒక సీడ్ లో ఉన్న ఎంబ్రియో, సీడ్ లో ఏముంటుంది? ఎంబ్రియో ఉంటుంది. ఎంబ్రియో యాక్సిస్ లో ఒకవేళ మనం చూస్తే ఒక పార్ట్ ప్లూమ్యూల్ అనేది ఉంటుంది, ఇంకో పార్ట్ రాడికల్ అనేది ఉంటుంది కదా. సో రాడికల్ ఐ టోల్డ్ యూ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ ఆల్సో, ఆర్ ఫర్ రాడికల్ అండ్ ఆర్ ఫర్ రూట్. ఓకే, సో రూట్ అనేది ఏ పార్ట్ నుంచి డెవలప్ అవుతుంది నాన్న? రూట్ అనేది రాడికల్ అనే పార్ట్ నుంచి అయితే డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇక లెఫ్ట్ అవుట్ ఏది మనకు? షూట్, రైట్? సో షూట్ అనేది ప్లూమ్యూల్ అనే పార్ట్ నుంచి డెవలప్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్ కదా. ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా రైట్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇస్ ఇట్? సో వాట్ ఈస్ దట్? ద ప్లూమ్యూల్ నుండి మనకి ఏం డెవలప్ అవుతుంది? వాట్ ఈస్ డెవలపింగ్ ఫ్రమ్ ద ప్లూమ్యూల్, రైట్? Plumule nundi, here you can see from the plumule of an embryo what develops? The stem develops anamata, the shoot stem develops, right? Radical nundi aithe root develop avutundi and plumule nundi stem anedi develop avutundi. Okay na? Then ee stem lo eme present untayi manaku telusu, right? Is stem actually bears, what does it have? Stem lo eme untundi? It contains leaves, it contains flowers kada, it contains fruits, and also it contains sorry, not root, here fruit, buds అనేవి ఉండొచ్చు, and all these things are present in a stem or on the stem అన్నమాట, right? So this is what you should know. And very important, ఇది మనం డిస్కస్ చేయాలి. ఒక స్టెమ్ లో నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ఉంటాయి. మీరు ఒక స్టెమ్ ని అయితే ఒకవేళ చూసినట్టయితే ఆ స్టెమ్ పైన ఇలాంటివి లైన్స్ కనిపిస్తాయి మీకు, హారిజాంటల్ గా ఉండేవి. ఈ హారిజాంటల్ గా ఉండే లైన్స్ ని మనం నోడ్స్ అంటాం. ఓకే, ఇది కూడా నోడ్, రైట్? దిస్ ఈజ్ ఆల్సో నోడ్ కదా. సో ఈ రకంగా స్టెమ్ పైన నోడ్ ఉంటుంది, అండ్ ద గ్యాప్ బిట్వీన్ ద టూ నోడ్స్, ఒక నోడ్ కి ఇంకొక నోడ్ కి గ్యాప్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం ఇంటర్ నోడ్ అని అంటాం. సో వాట్ ఈస్ ఇంటర్ నోడ్? Inter node is the distance or it's the portion between the two nodes అన్నమాట. సో రూట్ లో నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ అనేవి ప్రెసెంట్ ఉండవు, బట్ స్టెమ్ కంటైన్స్ నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్. సో దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్, రైట్? ఫ్రమ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, స్టెమ్ కి నోడ్ అండ్ ఇంటర్ నోడ్స్ అనేవి ప్రెసెంట్ ఉంటుంది, బట్ రూట్ డజంట్ షో ఎనీ నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్. సో ప్లూమ్యూల్ నుండి ఏం డెవలప్ అవుతుంది? స్టెమ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ నోడ్స్ ఆర్ ద రీజన్స్, రైట్?
So this is important, my dear. You can look it in the picture also. ఇక్కడ ఉన్న మనం పిక్చర్ లో కూడా చూడొచ్చు, రైట్? నోడ్స్. Look at this. ఇక్కడ చూడండి, రైట్? This is the stem కదా, and stem కి ఏముంటాయమ్మా? These are the nodes. We'll go to the next one. Okay. Right. So look at this. This is the node. This is the node, and this is the node, right? And node మధ్యలో నుంచి, from every node actually what arises? A leaf arises. Nodes are the regions of the stem where leaves are born. ఇది గుర్తుపెట్టుకోవాలి my dear students. Okay, nodes నుంచి ఏం డెవలప్ అవుతున్నాయి అన్నమాట? Leaves డెవలప్ అవుతాయి అన్నమాట. Okay, and the distance between one node and the another node is what we call it as internode. Okay, next మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ పాయింట్. ఒకటి అపికల్ బర్డ్, ఇంకోటి యాక్సిలరీ బర్డ్ అన్నమాట. ఓకే, ఒకవేళ బడ్ అనేది, ఓకే, బడ్ అనేది మనకు తెలుసు ఒక మొగ్గ లాంటిది బడ్, రైట్? ఇఫ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ అట్ ద టిప్ ఆఫ్ ద స్టెమ్, రైట్? టిప్ ఎడ్జ్ ఆఫ్ ద స్టెమ్ ఉంటే దాన్ని మనం అపికల్ బడ్ అంటాం, లేదా వి ఆల్సో కాల్ ఇట్ యాజ్ అ టర్మినల్ బడ్. Apical bud, or we also call it as a terminal. Terminal and endukante because it is at the end or it is at the edge, right? If the bud is present at the edge of the tip of the stem, then we call it as what? The terminal bud, or we call it as an apical bud. ఓకే, ఒకవేళ ఈ బడ్ అనేది ఈ లీవ్స్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా, ఈ నోడ్స్ దగ్గర, రైట్? నోడ్స్ దగ్గర నుంచి లీఫ్ ప్రొడ్యూస్ అవుతుంది, అండ్ ఈ గ్యాప్ లో నుండి ఒకవేళ బడ్ అనేది ప్రొడ్యూస్ అవుతే దాన్ని మనం యాక్సిలరీ బడ్ అంటాం. సో బడ్స్ లో 2 రకాలు ఉన్నాయి, ఒకటి టర్మినల్ బడ్, ఇంకోటి యాక్సిలరీ బడ్. టర్మినల్ బడ్ లేదా అపికల్ బడ్ అనేది టిప్ లో ప్రెసెంట్ ఉంటుంది. యాక్సిలరీ బడ్ అనేది బేసికలీ దే ఆర్ డెవలప్ ఫ్రమ్ ది సైడ్స్, ఇలా సైడ్ లో నుండి డెవలప్ అయ్యే యాక్సిలరీ బడ్స్ అన్నమాట. యాక్సిలరీ బడ్ నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, దాని గురించి కూడా మనం ఈ రోజు మన క్లాస్ లో డిస్కస్ చేస్తాం అన్నమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ what is node, what is internode, and what is apical bud as well as the axillary bud. Okay, now moving that, those were the parts of the stem, right? ఒక స్టెమ్ లో ఉండే పార్ట్స్ ఏంటి? నోడ్స్ ఉంటాయి, ఇంటర్నోడ్స్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, అండ్ ఆల్ దిస్ థింగ్స్. సో నెక్స్ట్ సెషన్ లో మనము లీఫ్ గురించి అలాగే ఫ్రూట్ గురించి, ఓకే, ఇవన్నిటికి మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. బట్ టుడే వి విల్ లెర్న్ అబౌట్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద స్టెమ్. సో స్టెమ్ హ్యాస్ సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్. ఒకటైతే మనకు తెలుసు, స్టెమ్ లో ఏముంటాయి? నార్మల్లీ ఇట్ హ్యాస్ బ్రాంచెస్ మీద లీవ్స్, ఫ్రూట్స్, బర్డ్స్, ఇవన్నీ కూడా ఓకే ఉంటుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బర్డ్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ బడ్. ఓకే, సో స్ప్రెడింగ్ అవుట్ బ్రాంచెస్, బేరింగ్ లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్, ఇది కామన్ గా మనకు అందరికీ తెలుసు. ద సెకండ్ ఫంక్షన్ ఆఫ్ ద స్టెమ్ ఈస్, రైట్, ఇట్ కండక్ట్స్ వాటర్. అంటే స్టెమ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ transportation of water and minerals. Conduct ante enti? Taking or carrying out, or what we call it as, right, transportation. And also in some of the plants ఈ స్టెమ్ ఏదైతే ఉందో అది మోడిఫై అయ్యి ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ని కూడా పర్ఫార్మ్ చేస్తుంది, రైట్? సో స్టెమ్ కండక్ట్స్ వాటర్ అండ్ మినరల్స్ అండ్ ఆల్సో ఫోటోసింథసిస్. అంటే సమ్ ప్లాంట్స్ లో ఈ స్టెమ్ ఏదైతే ఉందో అది మోడిఫై అయ్యి ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ని కూడా క్యారీ అవుట్ చేస్తుంది అనమాట, రైట్? సమ్ స్టెమ్స్, ఇంకా వేరే ఫంక్షన్స్ ఏంటి? సమ్ స్టెమ్స్ ఆల్సో స్టోర్ ద ఫుడ్. ఓకే, కొన్ని స్టెమ్స్ ఏం చేస్తాయి అనమాట, దే చేంజ్ దెమ్సెల్ఫ్ అండ్ దే టేక్ అప్ అ న్యూ ఫంక్షన్ వేర్ దే స్టార్ట్ స్టోరింగ్ ద ఫుడ్. అండ్ ఆల్సో రైట్, సపోర్ట్ ఇస్తుంది, స్టెమ్ సపోర్ట్ ఇస్తుంది, అది మనకు తెలుసు, రైట్? ప్రొటెక్షన్ కావచ్చు, అండ్ also it helps in vegetative propagation. Vegetative propagation ante enti? It is a kind of asexual reproduction. Sexual reproduction kaadu, asexual reproduction. Ikkada ఏమవుతుందంటే వెజిటేటివ్ ప్రొపగేషన్ లో ఒక కొత్త ప్లాంట్ ని, ఒక న్యూ ప్లాంట్ ని మనం నాన్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ నుండి ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, యూజువల్లీ మనం ఎప్పుడైతే ఒక సీడ్ ని కదా, సీడ్స్ ని సో చేస్తామో
అంటే సాయిల్లో వేస్తామో అప్పుడే అది జర్మినేట్ అవుతుంది. సో సీడ్ వేసినప్పుడు సీడ్‌లో ఉండే ఎంబ్రియో నుండి బేబీ ప్లాంట్ అనేది బయటకు వస్తుందన్నమాట. అయితే ఇక్కడ వెజిటేటివ్ ప్రొపగేషన్‌లో ఒక కొత్త ప్లాంట్, ఒక న్యూ ప్లాంట్, ఒక న్యూ సాప్లింగ్ అనేది మనం సీడ్ నుండి కాకుండా ప్లాంట్‌లో వేరే పార్ట్స్ నుంచి కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే స్టెమ్ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చన్నమాట. ఓకే. కామన్‌గా మీకైతే తెలిసుండొచ్చు. ఒక రోజ్ ప్లాంట్ యొక్క స్టెమ్‌ని మీరు ఒకవేళ కట్ చేసి రైట్, ఆ స్టెమ్ యొక్క పార్ట్‌ని మీరు సాయిల్‌లో పాత పెడితే ఆ స్టెమ్ నుండి న్యూ ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది. సో దీన్నే మనం వెజిటేటివ్ ప్రాపగేషన్ అని అంటాం. ఓకే. సో స్టెమ్ ఆల్సో helps in vegetative propagation. Okay, my dear. So now we discussed about parts, we discussed about functions. Okay, functions. ఇప్పుడు modification of stem యొక్క modifications ఏంటి? Okay, right, modifications అంటే sometimes according to the situations, according to the conditions ఈ stem అనేది different గా అడాప్ట్ అవుతుంది లేదా మోడిఫై అయ్యి వేరే ఫంక్షన్స్ ని క్యారీ అవుట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకైతే 3 థింగ్స్ కనిపిస్తాయి. ఈ మోడిఫికేషన్స్ అనేవి మనం బ్రాడ్లీ 3 దీంట్లో డివైడ్ చేయొచ్చు. ఒకటి అండర్ గ్రౌండ్ స్టెమ్, రైట్, ఒకటేమో సబేరియల్ స్టెమ్ అండ్ ఇంకోటి ఏరియల్ స్టెమ్. ఓకే. సో ఈ మోడిఫికేషన్స్ ని మనం బ్రాడ్లీ 3 లో డివైడ్ చేయొచ్చు. నౌ లెట్ us say this is a soil, okay, surface. Then ఒకవేళ the stem is present under the surface of the soil, right? Okay, stem ఏదుంది, this is present here under the surface of the soil. Some of the parts they modify themselves right here, and దీన్ని when it is present under the surface then we call it as underground stem. ఇక్కడ మనకి పొటాటో అనేది ఎగ్జాంపుల్. పొటాటో is not a root but it is a modified stem కదా. సో అది ఇక్కడ ఎగ్జాంపుల్ వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటి, సబ్ ఏరియల్. ఇక్కడ లెట్స్ సే దిస్ ఈస్ ద సాయిల్. ఓకే. సో సబ్ ఏరియాలో ఏమవుతుంది, జస్ట్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద సాయిల్ అన్నమాట. రైట్, ద స్టెమ్ అనేది ఓకే హియర్ ద ఇట్లా ఇది సర్ఫేస్ ఆఫ్ ద సాయిల్ కదా. సో ద స్టెమ్ రన్స్ జస్ట్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద సాయిల్, రైట్, నాట్ టూ మచ్ హై, ఇట్ ఈస్ రన్నింగ్ జస్ట్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద సాయిల్. ఇలాంటి దాన్ని మనం సబ్ ఏరియల్ స్టెమ్ అని అంటాం. థర్డ్ వన్ వచ్చేసి ఏరియల్ స్టెమ్. ఏరియల్ అనగా మనకు అన్ని తెలుసు. ఏరియల్ అంటే రైట్ విచ్ ఈజ్ properly present above the surface of the soil. Okay, above the surface, right, of the soil. Properly it is present on the surface, clearly on the top. So ఒకటి under the ground, okay, ఒకటేమో జస్ట్ గ్రౌండ్ లెవెల్ కి పైన ఇలా రన్ అవుతుంది parallelly. అలాంటి స్టెమ్స్ ఏంటి అని చూస్తాం. ఇంకోటి ఏంటి, it is well grown and it is above the surfaces of the ground, then we call it as the aerial stems. Okay, so what are these exactly, let's see, right. So ఇక్కడ మనం 3 కేటగిరీస్ లో అయితే డివైడ్ చేసాం. అదే 3 కేటగిరీస్ లో ఇవన్నీ వాటిని మనం we are going to put it into that category. Modifications of stem one by one we are going to discuss. So here the first slide of this shows underground stem అన్నమాట. సో ఇది underground stem. Stem యొక్క some part goes under the ground and there it modifies. ఇక్కడ చూడండి, this is the stem కదా, this is the stem part, and ఇది గ్రౌండ్ లో ఈ స్టెమ్ పార్ట్ ఏమవుతుంది, ఇది మోడిఫై, రైట్. దిస్ లుక్ ఎట్ హియర్, రైట్. ఇదేమిది, దిస్ ఇస్ నథింగ్ బట్ అ టర్మరిక్ పసుపు. నార్మల్ గా మనకి పసుపు అనేది పౌడర్ లో మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది. బట్ రిమెంబర్ ఇది యాక్చువల్లీ ఇలా స్టెమ్ నుంచి వచ్చి ఉంటుంది అనమాట, రైట్. సో ఈ స్టెమ్ అనేది ఎక్కడ ఉంటుంది, పసుపు స్టెమ్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది, కొమ్మ లాంటిది ఎక్కడ దొరుకుతుంది అంటే అండర్ ద గ్రౌండ్. ఓకే, సో నౌ దిస్ ఈజ్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ అండర్ గ్రౌండ్ స్టెమ్. అండ్ ఇక్కడ పసుపులో ఏముంది, దిస్ ఇస్ బేసికలీ నోన్ ఫర్ ఫుడ్ స్టోరేజ్. స్టెమ్ కొంచెం స్వెల్ అయి ఉంటుంది అనమాట ఇక్కడ. అండ్ ఈ స్వెల్లింగ్ ఎందుకు అయిందంటే దాంట్లో ఫుడ్ ఏమైంది, స్టోర్ అయింది. ద ఫుడ్ ఈస్ స్టోర్డ్ ఇన్ దాట్. సో ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ ఏంటి, ఫర్ స్టోరింగ్ ద ఫుడ్. ఓకే, and very important, why is this stem storing the food, why it has to store the food? See, normally మనకి ఏం తెలుసు, leaf is called as kitchen of the plant కదా.
సో ఈ లీఫ్ లో ఫుడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది లేదా ప్రిపేర్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన ఫుడ్ ఇప్పుడు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ కి అయితే డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. సో అలాగే ఈ ప్రిపేర్ అయిన ఫుడ్ ఎక్కడికి వస్తుంది, స్టెమ్ కి వస్తుంది అనమాట. ఇట్ విల్ కమ్ టు ద స్టెమ్. ఈ స్టెమ్ లో ఈ స్టెమ్ విల్ అండర్గో సమ్ చేంజెస్, బాడీఫై, స్వెల్లింగ్, లావుగా, అండ్ దెన్ ఈ ఫుడ్ అంతా కూడా ఎక్స్ట్రా ఫుడ్ ఆ స్టెమ్ లో డిపాజిట్ అవుతుంది. వై? ఈ డిపాజిట్ అయిన ఫుడ్ ఏం చేస్తుంది తెలుసా, ఎప్పుడైతే ఈ ప్లాంట్ ఆర్ ఈ ట్రీ ఏదైతే ఉందో సమ్ టైమ్స్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ని ఫేస్ చేసినప్పుడు, అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ అంటే ఏంటి, ప్లాంట్ కి ఏమైనా ప్రాపర్ వాటర్ దొరకలేదు, డ్రాట్ కండిషన్ ఉంది, ఓకే, ప్రాపర్ మినరల్స్ దొరకట్లేదు ఫ్రమ్ ద సాయిల్, లేదా ఎంత సన్లైట్ కావాలో అంత ఇంటెన్సిటీ లేదు, ఎంత టెంపరేచర్ దానికి కావాలో ఫ్లవరింగ్ చేసేకి లేదా ఫోటోసింథసిస్ చేసేకి అంత టెంపరేచర్ దానికి అందుబాటులో లేదు, ఆ సమయంలో that is what we call it as unfavorable condition. When the plant is not getting all the favorable condition for the photosynthesis, we call it as unfavorable condition. అలాంటి సమయంలో ఈ స్టోర్డ్ ఫుడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఏమవుతుందన్నమాట, దానికి కావలసిన ఏటీపీ, ఓకే, దానికి కావలసిన రిక్వైర్మెంట్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ది ఈ స్టోర్డ్ ఫుడ్ నుంచి అక్కడి నుంచి అది మళ్ళా డిపాజిట్ అయిన దగ్గర నుంచి యూటిలైజ్ చేసుకుంటుంది. దాట్స్ వాట్ ద పాయింట్ ఈజ్. అండర్ గ్రౌండ్ స్టెమ్ యొక్క ఫంక్షన్ ఏంటి, టు స్టోర్ ద ఫుడ్. వై ద ఫుడ్ ఈస్ స్టోర్డ్ ఇన్ దీస్ స్టెమ్, because they act as an organs of perennation. అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ నుండి హెల్ప్ చేయడానికి ఇలాంటి ఆర్గన్స్ లో ఏముంటుంది, ఫుడ్ అయితే స్టోర్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ మై డియర్ స్టూడెంట్. అండర్ గ్రౌండ్ స్టెమ్స్ లో ఏమేమి వస్తుంది, పొటాటో కదా, పొటాటో ఇస్ అండర్ గ్రౌండ్ స్టెమ్. అలాగే జింజర్ కూడా మనకి అండర్ గ్రౌండ్ లోనే దొరుకుతుంది అనమాట. టర్మరిక్ ఆల్రెడీ నేను చెప్పాను. జమీన్ ఖండ్ ఆల్రెడీ నేమ్ లోనే ఉంది, జమీన్ ఖండ్, ఓకే, జమీన్ అంటే భూమి, రైట్, అండ్ కొలోకేసియా, ఓకే, కొలోకేసియా ఆల్సో whatever తెలుగులో చామగడ్డ అంటారేమో, ఓకే, సారీ ఇఫ్ ఐ స్పెల్ట్ ఇట్ రాంగ్, ఐ హోప్ యూ got my point, ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటమ్మా, all these are the modifications of the stem, ఓకే. నెక్స్ట్ పాయింట్, రైట్ మై డియర్ స్టూడెంట్, ఇక్కడైతే మనం చూడొచ్చు, జస్ట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ సమ్ పాయింట్స్. సో ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు ఆనియన్ ని చూసినట్టయితే, రైట్, ఆనియన్ కి అట్ ద బేస్ లో ఇలా స్కేలీ బేస్ ఉంటుంది, రైట్, సారీ, దిస్ ఫ్లాట్ సర్ఫేస్ బేస్ ఉంటుంది, దీన్ని మనం బల్బ్ అంటాం, ఓకేనా. ఎప్పుడైతే ఈ బల్బ్ ని వాటర్ లో మనం పెడతామో లేదో ప్రాపర్ ఎన్వైరన్మెంట్ సాయిల్ లో పెడతామో ఇక్కడ నుండి రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి, అవునా, మీరు చూసే ఉంటారు, రైట్, ఇక్కడ నుంచి, రైట్, యూ కెన్ సీ ఆల్ దిస్ చేంజెస్ హియర్. దెన్ రైజోమ్, జింజర్ లో కూడా అంతే, జింజర్ లో కూడా మీరు చూసినట్టయితే జింజర్ యొక్క స్ట్రక్చర్ రఫ్లీ లెటర్స్ సే ఇలా ఉంటుంది. అండ్ జింజర్ లో కూడా మీరు ఇలా నోడ్స్ చూడొచ్చు, లైన్స్ చూడొచ్చు, ఇవి నోడ్స్. అండ్ నోడ్స్ లో ఉన్న మధ్యలో స్పేస్ ఏమంటాం మనం, ఇంటర్ నోడ్స్ అని అంటాం కదా. అండ్ ఈ నోడ్స్ యొక్క దగ్గర నుంచి మనం ఇలాగైతే అడ్వెన్షియస్ రూట్స్ అయితే చూడొచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో నేను మీకు చెప్పాను కదా, అడ్వెన్షియస్ అంటే ఏంటి, రూట్స్ లో 3 టైప్స్ ఉంటాయి కదా, ఒకటేమో టాప్ రూట్, ఇంకోటేమో ఫైబ్రస్ రూట్, అండ్ థర్డ్ వన్ ఇస్ అడ్వెన్షియస్ కదా. అడ్వెన్షియస్ రూట్ ఆర్ దోస్ రూట్స్ విచ్ ఆర్ డెవలప్డ్ నాట్ ఫ్రమ్ ద రాడికల్, ఫ్రమ్ అదర్ పార్ట్స్. సో ఇక్కడ నుంచి అడ్వెన్షియస్ రూట్స్ అనేవి ఎక్కడ నుండి డెవలప్ అవుతుంది, ద అడ్వెన్షియస్ రూట్స్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ద nodes of the stem. That's why it is called as adventitious root, okay. And even this colocasia adi kuda alane. And potato lo meeku andariki telusu, potato, right, let us say this is a potato, right, and here on the potato ila meeku small depressions gadda lantivi kanapadtayi, deenni manam eye antam anamata. And ee eye lo nunde ilantivi small structures yellow color లో కానీ ఒక వైట్ కలర్ లో కానీ మీకు కనపడతాయి, ఓకే, రైట్. ఈ స్ట్రక్చర్ ని కంప్లీట్ పొటాటోని అయితే మనం ట్యూబర్ అంటాం ఇక్కడ. అండ్ ఎప్పుడైతే మనం ఈ పార్ట్ ని కట్ చేసి సాయిల్ లో పెడతామో యూ విల్ గెట్ అ న్యూ పొటాటో ప్లాంట్. దీన్నే మనం వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటాం. వెజిటేటివ్ ప్రొపగేషన్ లో ఏమవుతుంది, a new plant can be produced from other parts of a plant but not from the seed. సీడ్ నుండి ఇక్కడ కొత్త ప్లాంట్ అయితే ప్రొడ్యూస్ అవ్వట్లే,
కానీ స్టెమ్ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు, లేదా రూట్స్ కూడా ఒక ప్లాంట్ యొక్క రూట్స్ తీసుకోండి, ఆ రూట్స్ ని కట్ చేయండి, సాయిల్ లో పెట్టండి, ఆ రూట్ నుండి ఒక కొత్త ప్లాంట్ రావచ్చు. లీఫ్ తీసుకోవచ్చు, లీఫ్ ఒక లీఫ్ ఉంది బ్రయోఫైలం అని, ఓకే, లీఫ్ గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం కదా, అక్కడ చూడొచ్చు. ఈ లీఫ్ కూడా లీఫ్ యొక్క పార్ట్ నుండి కొత్త సాప్లింగ్, కొత్త ప్లాంట్స్ అనేవి అయితే డెవలప్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ వెజిటేటివ్ ప్రొపగేషన్. ఓకే, సో అండర్ గ్రౌండ్ స్టెమ్ గురించి మనం అయితే డిస్కస్ చేసాం. అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్, ఎందుకు ఒక స్టెమ్, మెయిన్లీ అండర్ గ్రౌండ్ స్టెమ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే టు స్టోర్ ద ఫుడ్. ఫుడ్ కూడా స్టోర్ ఎందుకు చేస్తుందంటే టు ప్రొటెక్ట్ ఇట్ డ్యూరింగ్ ద టు ప్రొవైడ్ ద ఫుడ్ మెటీరియల్ డ్యూరింగ్ ద అన్ఫేవరబుల్ కండిషన్. సో అక్కడ మనం జింజర్ యొక్క ఫంక్షన్, పొటాటో రావచ్చు, లేదా వాట్ ఈస్ దట్ టర్మరిక్ గురించి, జమీన్ కన్, ఓకే, ఆల్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. Next one is modification of the stem. అందులో subaerial modification. అండర్గ్రౌండ్ అయితే అయిపోయింది, subaerial modification. సో ఇక్కడ ఏమవుతుంది అనమాట, ద ఫస్ట్ వన్ ఈజ్ రన్నర్. ఇక్కడ చూడండి, రన్నర్, రైట్? రన్నర్ అనగా ఏంటి, వేర్ ఈస్ దిస్ రన్నింగ్? ఓకే, లుక్ ఇట్ హియర్ మా. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ వస్తాయి, ఒకటి గ్రాస్ అండ్ స్ట్రాబెరీ. మై డియర్, ఇట్స్ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఈ ఒక మోడిఫికేషన్స్ నుంచి కాంపిటేటివ్, ఎస్పెషల్లీ నీట్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు కూడా. ఓకే, ఒక సైడ్ మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తారు, ఇంకొక సైడ్ ఆ మెథడ్ మీరు చెప్పాలి, మోడిఫికేషన్ అనేది ఉంటుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా కూడా ఈ క్వశ్చన్స్ అనేవి చాలా సార్లు అడిగారనమాట. సో కైండ్లీ ట్రై టు అండర్స్టాండ్ అండ్ పే యువర్ ఫుల్ అటెన్షన్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ సబ్ ఏరియల్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, దిస్ ఇస్ ద సాయిల్ అండ్ జస్ట్ అబౌట్ ద సర్ఫేస్ ఆఫ్ ద సాయిల్ ఇదేముంటుంది, స్టమ్ అనేది ప్రెసెంట్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ దాంట్లో మనం డిఫరెంట్ గా ఈ స్టెమ్ యొక్క పేర్లు పెడతాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి రన్నర్ అని అంటాం అనమాట. ఇది చూడండి, ఇది బేసికలీ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్, ది గ్రాస్ అండ్ ద స్ట్రాబెరీ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ స్టెమ్ నుండి మీకు ఇక్కడ రెడ్ కలర్ ది ఒక స్టెమ్ అయితే బయటికి కనపడుతుంది. దీస్ ఆర్ ద లీవ్స్, ఓకే, అండ్ ఆ సర్ఫేస్ నుంచి మనకి ఇది బయట ఏదైతే కనపడుతుందో, ఓకే, జస్ట్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ ద సర్ఫేస్ కదా, right, just above the surface of the soil. So we call it as what? We call it as a runner. Okay, the stem, right, from this part, the stem, it is running parallel to the surface of the soil, right? So ఈ స్టెమ్ ని మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని మనం రన్నర్ అంటాం అనమాట. దిస్ ఇస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ అ రన్నర్. ఇక్కడ చూడండి పాయింట్ ఏమి ఇచ్చారో, they spread to new niche and when older parts die new plants are formed. Okay, so ila ఏమవుతుందంటే కొత్త ప్లాంట్స్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. రిమెంబర్ మై డియర్, ఇట్ ఈస్ అ స్టెమ్. సో స్టెమ్ కి ఏముంటాయి, స్టెమ్ హ్యాస్ నోడ్స్ కదా, స్టెమ్ హ్యాస్ నోడ్స్, దిస్ ఇస్ అ నోడ్, రైట్, దీస్ ఆర్ నోడ్స్. సో ఎప్పుడైతే ఈ స్టెమ్ అనే పార్ట్ ఎలా అవుతుందో, నోడ్ అనేది సాయిల్ కి టచ్ అయినప్పుడు అక్కడ నుండి కొత్త ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది. మళ్ళీ ఇలా రన్ అవుతుంది, నోడ్ అనేది సాయిల్ టచ్ అయినప్పుడు అక్కడ నుండి ఇంకొక ప్లాంట్ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ సీడ్ అంటే సీడే వేయాలి అనేది అయితే కాన్సెప్ట్ అయితే లేదు. ఇక్కడ నుండి రన్నర్ నుండి అటువంటి రన్నర్ లో ఉండే నోడ్స్ నుండి అయితే కొత్త ప్లాంట్స్ అనేవి ఏమవుతున్నాయి అనమాట, డెవలప్ అవుతుంది, రైట్? అండ్ there are 2 examples here, one is a grass and another one is the strawberry, right? So how to remember these two? Runner. So ఎక్కడ మనం రన్ చేస్తున్నాం, we are running on the ground, we are running on the ground. Okay, ground మీద ఏముంటుంది, గ్రాస్ ఉంటుంది. సో గ్రాస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. అండ్ మీ రన్ చేసే గ్రాస్ లో ఏముంటాయి, రెడ్ కలర్ రోజెస్ అయితే లేవు, ఇక్కడ రెడ్ కలర్ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. సో హౌ టు రిమెంబర్, you are running or I am running on the grass and this grass has a red color strawberry. Okay, so grass and strawberry are the examples of the runner. Okay, so next one చూద్దాం మనం, నెక్స్ట్ ఏంటి అనేది, this is one modification, right? ఇక్కడ దాన్ని మనం రన్నర్ అంట. The next one is stolon లో మీరు జస్ట్ చూస్తే ఇక్కడ ఈ స్టెమ్ మోడిఫికేషన్ ఎలా ఉందంటే, అక్కడ రన్నర్ అనేది జస్ట్ ఇలా, ఇది గ్రౌండ్ అయితే దీనికి ఇలా ప్యారలల్ గా అంటే ఎగ్జాక్ట్ సర్ఫేస్ గా ఇలా రన్ అవుతుంది. అయితే ఇక్కడ స్టోలాన్ అనేది ఎలా ఉంటుందంటే జస్ట్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఇలా జంప్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనం, స్టెమ్ అనేది ఏమవుతుంది, ఓకే, అక్కడ పాత రన్నర్ లో ఎలా ఉన్నింది అది ఇలా ఉన్నింది అనమాట.
ఓకే, ఇక్కడ స్టోలాన్ ఏముంది, ఇది కొంచెం జంప్ చేస్తుంది, హాప్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి హాప్ అవుతుంది అనమాట. స్టోలాన్, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రన్నర్ అండ్ ద స్టోలాన్. ఓకే, రన్నర్ లో ఇట్ ఇస్ రన్నింగ్ ప్యారలల్, స్టోలాన్ లో ఇట్ ఇస్ జస్ట్ ఇలా బెండ్ అవుతుంది, ఆర్చ్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్ ఆర్ ద మింట్ అండ్ ద జాస్మిన్. ఓకే, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ఒక పక్క మీకు స్టోలాన్, సక్కర్, రన్నర్ ఇలా మెథడ్స్ ఇస్తారు, ఇంకో వైపు అయితే మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తారు, అండ్ యూ హ్యావ్ టు మ్యాచ్ ఇట్ ఆర్ అలా క్వశ్చన్స్ ఇవ్వచ్చు, రైట్? సో ఇక్కడ చూడండి వాట్ హ్యాపెన్స్ హియర్. స్టోలాన్ అంటే ఇట్ ఈస్ అ స్లెండర్. స్లెండర్ అంటే ఏంటి? స్లెండర్ అంటే పతలా, ఓకే, నాజుగ్గా, థిన్, రైట్? లెటరల్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? సైడ్స్ నుంచి. స్టెమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సైడ్స్ నుంచి. ఓకే, సో ఇట్ ఈస్ అ థిన్, delicate, okay, stem which is coming from the lateral side, or it is a branch, right? Arises from, ekkadi nunchi arise avutundi? Base of the main axis. Okay, so you can see these are the roots, adventitious roots. Okay, and ikkada em avutundi? This is the base of the stem, and ikkada base nundi inkoka stem aithe ila develop avutundi, danni mana స్టోలాన్ అంటాం. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ స్టోలాన్ అనే దాంట్లో కూడా నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ఉంటాయి. ఈ నోడ్ అనేది ఇక్కడ సాయిల్ లో టచ్ అవుతుందో ఆ నోడ్ నుంచి డెవలప్ అయ్యేది ఏంటి? అడ్వెంటిషియస్ రూట్స్. ఓకే, సో యూ కెన్ సీ ఆఫ్టర్ గ్రోయింగ్ ఏరియలీ ఫర్ సమ్ టైమ్ ఆర్చ్ డౌన్వర్డ్స్ టు టచ్ ద గ్రౌండ్ అన్నమాట. సో ఈ స్టెమ్ అనేది కొంచెం పైకి వెళ్తుంది ఫస్ట్, దెన్ ఇట్ బెండ్స్ అండ్ టచ్ ద గ్రౌండ్. ఇప్పుడు ఈ టచ్ అవుతున్న గ్రౌండ్ ని ఆ సర్ఫేస్ నుంచి ఏం డెవలప్ అవుతుంది? న్యూ ప్లాంట్ ఈస్ డెవలప్. So this part is what we call it as stolon. So how to remember? Remember like this. There is a thief. ఓకే, ఒక దొంగ ఉన్నాడు అనమాట. ఆ దొంగ ఏం దొంగిలించుకుని వెళ్తున్నాడు? జాస్మిన్ అండ్ మింట్ ని. వాట్ ఈస్ ద థీఫ్ ట్రైంగ్ టు స్టీల్? ఓకే, సారీ, ఈ ఆల్రెడీ దొంగతనం చేసేసాడు జాస్మిన్ అండ్ మింట్ ని. సో ఇప్పుడు ఆయన పరిగెట్టాలి. నౌ హీస్ ట్రైంగ్ టు హైడ్ అండ్ రన్ అవే. సో ఏం చేస్తాడు? ఫస్ట్ హీ లుక్స్ బ్యాక్ అండ్ దెన్ హీ జంప్స్, రైట్? అండ్ దెన్ ఇలా జంప్ చేసుకుంటూ ఇట్ ఇస్ అ సిల్లీ రీజన్, బట్ ఐ హోప్ అట్లీస్ట్ యూ రిమెంబర్ లైక్ దిస్. ఓకే, సో రన్నర్ లో ప్యారలల్లీ వెళ్తాయి, అండ్ స్టోలాన్ లో ఏముంది? విత్ ద మింట్ అండ్ జాస్మిన్, రైట్? హీ ఈస్ రన్నింగ్, హాపింగ్, రైట్? హాపింగ్ అండ్ గోయింగ్. సో అందుకే ఇక్కడ పైది ఏమైతే ఉందో హాప్ చేసేటప్పుడు ఆ స్ట్రక్చర్ ని మనం ఏమంటాం? స్టోలాన్ అని అంటాం. సో ఐ హోప్ యూ రిమెంబర్ దిస్ ఇస్ ద రైట్ మింట్ ప్లాంట్, అండ్ అక్కడ స్టోలాన్ అనేది మీరు చూడొచ్చు. Right. So two methods or two things we have discussed under the subaerial, not under subaerial. Next one is offset. Okay, offset అనేది aquatic plants లో మనకు కనపడుతుంది అన్నమాట. Offset can be seen in the aquatic plants. Okay, so what are the two examples that we have to remember? One is pistia and one is acornia, right? Pistia and acornia, this is very important from the examination point. Pistia and ఎకార్నియా, రైట్? ఇక్కడ చూడండి, ఇది నీళ్ళల్లో ఉండే ప్లాంట్, ఆక్వాటిక్ ప్లాంట్ అన్నమాట. అయితే ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇంటర్ నోడ్స్ అనేవి షార్ట్. దిస్ ఈస్ ఆల్సో యువర్ నీట్ పాయింట్. ఇంటర్ నోడ్స్ అనేవి షార్ట్ ఉంటాయి. సో లుక్ ఎట్ దిస్ మా నోడ్, ఇది ఒక నోడ్, రైట్? ఇక్కడ ఒక నోడ్ నుండే మనకి ప్లాంట్ అనేవి డెవలప్ అవుతుంది. ఓకే, అండ్ వన్ నోడ్ కి ఇంకొక నోడ్ కి ఉన్న డిస్టెన్స్ ని మనం ఇంటర్ నోడ్ అని అంటాం. సో ఇక్కడ ఇంటర్ నోడ్ అనేది బేసికలీ ఏముంది? దిస్ ఇస్ ద షార్ట్ అండ్ థిక్ ఆల్సో. అండ్ ఈ స్ట్రక్చర్ ఏదైతే డెవలప్ అయిందో బ్రిడ్జ్ లాంటిది, ఈ స్టెమ్ ని మనం ఆఫ్సెట్ అంటాం. సో గ్రాస్ మీద రన్ అయ్యేది రన్నర్, కొంచెం పైన ఇలా బెండ్ అవుతున్నది స్టోలాన్, అండ్ నీళ్ళల్లో ఆక్వాటిక్ ప్లాంట్స్ లో ఉండేది offset. All these are nothing but the stem only. Okay, right? The next one under the subaerial is, and okay, ikkada inko point undi. So each node bearing a rosette of leaves. ekkadaithe node untundo akkadi nunchi oka rosette ikkada rosette meaning entante bunch of leaves develop avutayi. Okay, right? ee leaves ela unnai, ఒక గుచ్చులోనే, ఒక బంచ్ లోనే, దట్స్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ అ రోజెట్ ఆఫ్ లీవ్స్. అండ్ అక్కడ నుండే ఏం డెవలప్ అవుతున్నాయి? టఫ్ట్ ఆఫ్ రూట్స్. టఫ్ట్ అంటే కొంచెం స్మాల్ థ్రెడ్ లైక్ రూట్స్ అనేవి ఇక్కడ నుంచి డెవలప్ అవుతాయి, రైట్? లీవ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, అండ్ రూట్స్ అనేవి వి కెన్ సీ జస్ట్ అ స్మాల్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ లో కొన్ని ప్రెసెంట్ ఉంటాయి. దిస్ ఇస్ వాట్ వి కాల్డ్ యాజ్ రఫ్ట్ ఆఫ్ రూట్స్ అన్నమాట. సో ఇక్కడ మనం 3 మెథడ్స్ ని డిస్కస్ చేసాం. గ్రాస్ మీద రన్ అయ్యేది రన్నర్, కొంచెం ఇలా జంప్ అవుతున్నది స్టోలాన్, అండ్
then aquatic plants లో ఉన్నదైతే ఆఫ్సెట్. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ సక్కర్. ఓకే, సక్కర్ లో ఏమవుతుందన్నమాట, లుక్ ఎట్ దిస్ పిక్చర్ రైట్. సక్కర్ లో ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ కూడా ద స్టెమ్ అనేది, ద స్టెమ్ ఫస్ట్ గ్రోస్ right. Look at this, dear students. Right now, this is a banana plant. Right now, this is what the stem is. Okay. Now, ఈ stem చూడండి, the stem కొంచెం part of the stem is growing below the ground కదా, కొంచెం ఇలా వెళ్ళిందనమాట. అండ్ కిందికి వెళ్ళిన తర్వాత ఇది ఫస్ట్ హారిజాంటలీ ఇలా గ్రో అవుతుంది. ఓకే, స్టెమ్ యొక్క పార్ట్ కొంచెం ఏమవుతుంది అనమాట, సాయిల్కి వెళ్ళిపోయిన తర్వాత హారిజాంటలీ లేదా ఆ సర్ఫేస్ పైన ఇలా హారిజాంటలీ కొంచెం అది గ్రో అవుతుంది. హారిజాంటలీ గ్రో అయిన తర్వాత రైట్, ఈ స్టెమ్ యొక్క పార్ట్ నుంచి ఒక చిన్న స్టెమ్ బయటకు వస్తుంది. ఓకే, విచ్ ఇస్ నాట్ కమింగ్ స్ట్రైట్ గా రావట్లేదు. ఓకే, ఇట్ ఇస్ కమింగ్ ఆబ్లిక్లీ. ఒక స్టెమ్ ఉంది బనానా ప్లాంట్ అది. ఓకే, అది కొంచెం సాయిల్కి వెళ్ళి లేదా సర్ఫేస్ పైన ఇలా హారిజాంటలీ అది గ్రో అవుతుంది, నాట్ వర్టికలీ. స్టెమ్ స్ప్రెడ్స్ లైక్ దిస్. అండ్ ఈ స్టెమ్ యొక్క పార్ట్ నుంచి ఇంకొక స్మాల్ స్టెమ్ ఇలా బయటికి వస్తుంది అనమాట ఈ యాంగిల్లో. ఓకే, ఈ స్టెమ్ విచ్ ఇస్ కమింగ్ out from the down part is what we call it as a sucker. ఈ ప్లాంట్ ఈ పార్ట్ ని మనం సక్కర్ అంటాం. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక కొత్త ఏమంటాను, ఇంకొకటి లైక్ ఇప్పుడు కట్ చేసి దీన్ని పెట్టేస్తే మనం ఏమవుతుంది, ఒక న్యూ ప్లాంట్ అనేది మనకు డెవలప్ అవుతుంది, ఆర్ లీఫీ షూట్ అనేది అది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద లాటరల్ బ్రాంచెస్. లాటరల్ అంటే ఏంటి, అగైన్ సేమ్ సైడ్, ఒక సైడ్స్ వచ్చే ఒక బ్రాంచెస్ ఇవి. ఓకే, అండ్ ఒరిజినేట్ ఫ్రమ్ ద బేసల్ అండర్ గ్రౌండ్ పోర్షన్. బేస్ లో ఉండే అండర్ గ్రౌండ్ పోర్షన్. ఓకే, అక్కడ నుంచి and it grows horizontally beneath అంటే below. It grows horizontally below the soil and come out obliquely upward, giving rise to the leafy shoots. Okay, first అయితే ఇది horizontally below the ground, అక్కడ నుంచి ఒక పార్ట్ అయితే బయటకు వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ సక్కర్. అండ్ ఈ సక్కర్ నుంచి ఇంకొక షూట్ స్టెమ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో వాట్ ఆర్ ద 3 ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ మై డియర్? ద 3 ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్ ఆర్ పైనాపిల్, క్రిజాంథమమ్, బనానా. సో ఎలా మనం గుర్తుపెట్టుకోవచ్చు అంటే రైట్ నౌ సిన్స్ యు ఆర్ ఇన్ ఫస్ట్ ఇయర్ రైట్, సో ఈ టైంలో వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ దట్ ఈస్ సకింగ్ యువర్ లైఫ్ కదా, రైట్, ఈజ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయో. రైట్, సక్కర్ యొక్క ఎగ్జాంపుల్స్ మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయో. రైట్, ఫిజిక్స్ నుండి అయితే మనకి పైనాపిల్, రైట్, కెమిస్ట్రీ అనే సి నుంచి క్రిజాంథమమ్, and bio oka B nunchi banana. So the physics, chemistry, bio, these 3 stands for pineapple, chrysanthemum and banana. These 3 plants lo manam ilanti structure ni chudochu. First stem yoka part koncham kindiki veltundi ante kinda underground base lo edaitundo adi koncham extend ayi horizontally spread avutundi, and horizontal part nunchi oka part aithe ila obliquely bayitiki vastundi, danni manam sucker antam. Sucker nunchi kotta స్టెమ్ అనే పార్ట్ షూట్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. సో హియర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద 4 or you can say the modifications of subaerial above the surface of the ground. Okay, coming to the next one is modification of stem law. The third one is aerial modification. Now aerial ante which are present on the surface of the ground and well developed, danni manam aerial antam. Okay, so ikkada again we have a 3 modification. First one is tendrils, stem tendrils. Okay, so you know that stem ila untundi and stem has the nodes and internodes kada, and nodes nunde manaki em develop avutundi, leaf anedi develop avutundi, right? From node what is developed, leaf is developed. ఈ నోట్ ఈ లీఫీ ప్లేస్ లో ఒక బడ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ బడ్ ని ఏమంటాము, ఆల్రెడీ వి హావ్ డిస్కస్, ఆక్సిలరీ బడ్ అంటాం. the bud which is developing from the nodes and that leafy part laterally present unde part nunchi develop అయ్యేదాన్ని axillary అంటాం. ఒకవేళ అదే ఒక బడ్ అనేది టిప్ లో ప్రెసెంట్ ఉంటే దాన్ని మనం apical bud అంటాం. and here we call it as a axillary bud. Remember my dear student, this question is your PYQ. Axillary bud నుండి tendrils అనేవి డెవలప్ అవుతుంది. tendrils అంటే
these are the stem only, the delicate and thin tendrils which helps in coiling kada, coiling and supporting climbing లో plant కి help చేస్తాయి అన్నమాట. Right, look at this is a wine, గ్రేప్ వైన్. ఒకవేళ మీరు గ్రేప్ వైన్ గార్డెన్ ని మీరు చూస్తే ఉంటే, రైట్, ఆ ఫీల్డ్ ని మీరు చూసే ఉంటే ఇక్కడ నుండి దీనికి టెండ్రిల్స్ అనేవి ఇలా హ్యాంగ్ అవుతాయి, కాయిల్ అవుతాయి అన్నమాట ఇట్లా. ఎందుకు? ఇట్ ఈస్ హెల్పింగ్ ద ప్లాంట్ టు క్లైమ్ అండ్ ఆల్సో దిస్ టెండ్రిల్ ఇస్ గివింగ్ ద సపోర్ట్, రైట్. సో విల్ సీ ద టెండ్రిల్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతున్నాయి? Axillary bud. Okay, this is your PYQ. And the next one, how are they? ఈ tendrils ఎలా ఉన్నాయి? Slender గా ఉన్నాయి, spirally coiled, ఇలా coil అవుతాయి, and they give support or they help plants to climb అన్నమాట. So what are the example? The examples are, you can see, gourds are the example, cucumber, pumpkin, watermelon, grapevines, right? So ఇక్కడ కూడా చూడొచ్చు మనం, రైట్. క్యూకంబర్ లో కూడా ఇదైతే నాజుగా మీకు కనిపించేది అదే టెండ్రిల్. టెండ్రిల్ ఏం చేస్తుంది? క్లైమ్ చేయడానికి, ఆ ప్లాంట్ కి క్లైమ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ఆల్సో సపోర్ట్ చేయడానికి కూడా, రైట్, హెల్ప్ చేస్తుంది అనమాట. లుక్ ఎట్ దిస్ ఇస్ అ రైట్ అ మెలన్. అండ్ మెలన్ లో కూడా చూడండి, ఇది ఈ పార్ట్ని మనం టెండ్రిల్ అంటాం, రైట్. ఇట్ హెల్ప్స్ ఇట్ ఇన్ క్లైంబింగ్ అండ్ మూవింగ్ ఆన్. సో ఇక్కడ స్టెమ్ టెండ్రిల్ is an example of aerial modification. ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది? యాక్సిలరీ బడ్ నుండి. సో రిమెంబర్ దిస్. ద నెక్స్ట్ వన్ కూడా, రైట్, is the modification of aerial. Okay, the next one is a thorns, right? Thorns, ముళ్ళు. సో ఇవి ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయి? సేమ్, they are also developed from axillary bud. ఓకే, నాట్ ఫ్రమ్ టర్మినల్ బర్డ్. ఇవి థార్న్స్ అనేవి మనం ఇలా సైడ్స్ లో చూస్తుంటాం కదా. రోజ్ ప్లాంట్ ఒకవేళ మీరు చూస్తుంటే స్టెమ్ లో ఇలా స్టైడ్ ఉంటుంది, రైట్. థార్న్స్ అనేవి చిన్నవి. ఆర్ ఇక్కడ చూడండి, బేసికలీ ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ మనకి ఇచ్చారు, సి అండ్ బి, రైట్. సి అండ్ బి, సిట్రస్, లెమన్ ప్లాంట్స్ లో మనం చూడొచ్చు, ఆరెంజెస్ లో చూడొచ్చు, బోగన్విలియా, రైట్. లుక్ ఎట్ దిస్, రైట్. ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది, వాట్ ఆర్ దీస్ ఆర్ థార్న్స్. అండ్ ఈ థార్న్స్ ఎక్కడ ఉన్నాయి? సైడ్స్ లో ఉన్నాయి. ఎక్కడి నుంచి డెవలప్ అవుతున్నాయి ఇవి? యాక్సిలరీ బడ్ నుండి డెవలప్ అవుతున్నాయి, రైట్. యాక్సిలరీ బడ్ నుండి. ఇది బోగన్విలియా, రైట్. ఈ ప్లాంట్ అయితే మనం అంతా చూసిండొచ్చు. సో ఈ బోగన్విలియాలో కూడా ఉండేవి ఏంటి? ఈ థార్న్స్ అనేవి యాక్సిలరీ బడ్ నుంచి డెవలప్ అవుతున్నాయి. సో దే ప్రొటెక్ట్. సో వై దీస్ థార్న్స్ ఆర్ ప్రెసెంట్? స్టెమ్ లో ఈ థార్న్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇట్ ప్రొటెక్ట్స్ ద ప్లాంట్ ఫ్రమ్ హెర్బివోర్స్. ఈ ప్లాంట్ ని తినే యానిమల్స్ నుండి, రైట్, ఈ ప్లాంట్ తను తాను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి దే హ్యావ్ డెవలప్డ్ దిస్ మెకానిజం, రైట్. థార్న్స్ అనేవి. సో టెండ్రిల్స్ కూడా యాక్సిలరీ బడ్ నుంచి డెవలప్ అవుతాయి, థార్న్స్ అనేవి కూడా యాక్సిలరీ బడ్ నుంచే డెవలప్ అవుతాయి అన్నమాట. Okay, so moving to the next one and the last slide of today's class, that is phylloclade. Very important, many times asked PYQ question is this, phylloclade. Okay, very important question, phylloclade, right. ఇక్కడ ఏమవుతుంది? బేసికలీ this is seen in xerophytes. Okay, ఏ ప్లాంట్స్ లో మనకి ఇది కనిపిస్తుంది? Xerophytes. What are xerophytes? Xerophytes are the plants which are grown in desert areas, arid conditions. అంటే వాటర్ ప్రాపర్ గా లేని చోట ఆ ప్లాంట్స్, ఏ ట్రీస్ ఏవైతే గ్రో అవుతాయో దాన్ని మనం జీరోఫైట్స్ అంటాం. ఆల్రెడీ ఇక్కడ వాటర్ అనేది లేదు కదా. సో ఒకవేళ టొమాటో అనేది చాలా సార్లు అంటే దీస్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద లీవ్స్ అండ్ ఏమవుతుందన్నమాట, లాస్ ఆఫ్ వాటర్ లేదా ట్రాన్స్పిరేషన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది త్రూ ద స్టొమాటా. సో వాట్ హ్యాపెన్స్ ఈస్ ఇన్ దీస్ ప్లాంట్స్, ఈ జీరోఫైట్స్ లో యాక్చువల్లీ ద స్టెమ్ ఈజ్ మోడిఫైడ్. స్టెమ్ ఏం చేస్తుంది అనమాట, స్టెమ్ ఏం మోడిఫై అవుతుంది, గ్రీన్ ఫ్లెషీ పార్ట్ లాగా. This is stem. Okay, so this is flat part and this is green in a color, that means chlorophyll is there, and this stem is performing photosynthesis. So ikkada leaf lo photosynthesis అవ్వట్లేదు, stem లో photosynthesis అనే ప్రాసెస్ అవుతుంది, రైట్. ఎందుకు ఇదంతా చేంజెస్ ఈ ప్లాంట్ లో అంటే to prevent the loss of water. Stomatas are present on the leaves kada, and through the stomata exchange of gases alage transpiration అనేది అవుతుంది. ఆల్రెడీ నా దగ్గర వాటర్ లేదు because I am growing in a desert area, and to prevent the loss of water
In my plants, what is happening? The stem is modified into, modified in such a way that it performs the photosynthesis, and leaves are modified into spines and mata. So you can see, and e arrangement ni mana phylloclade antam. It is a green, yes, flattened or fleshy. So ikkada flattened undi, fleshy undi. Cylindrical stem. Ikkadaithe manam chudochu, this is a cylindrical. Idi cylindrical shape lo undi. Okay. Either flat shape lo untundi leda cylindrical shape lo untundi. And containing chlorophyll for photosynthesis. So they perform. Ikkada stem is performing the photosynthesis. These are found in the plants of arid regions. Okay, desert areas where water scarcity undo akkada. Okay, example is opensia, cactus. So this is the example, cactus, right? That is euphorbia. Euphorbia cylindrical lo untundi. Euphorbia is cylindrical in a shape, and this is the cactus opensia, which is flattened in a structure. So what is phylloclade? Phylloclade lo, right, ఏమవుతుంది? Stem is modified and it is performing the function of photosynthesis. Okay, so dear student, here we have completed the modifications of the stem. Right? The first modification వచ్చేసి underground. Underground stem లో mainly function ఏంటంటే to store the food. Potato, right? Ginger, turmeric is the main con, colocasia. ఇవి example. ఇవన్నీ కూడా storing the food underground లో found అవుతాయి అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి సబ్ ఏరియల్. ఏరియల్ పైన స్టెమ్ అనేది గ్రో అవుతుంది, రైట్? కొంచెం ఏరియల్ సాయిల్స్ జస్ట్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద సాయిల్. అండ్ ఇక్కడ వేరే వేరే వాటికి మనం డిఫరెంట్ నేమ్స్ ఇచ్చాము. 4 ఉన్నాయి. ఒకటి రన్నర్ is just going parallelly to the surface. Okay, second one is stolon just ఇలా, ఓకే, కొంచెం ఆర్చ్ లాగా ఉంటుంది. దెన్ థర్డ్ వన్ ఇస్ ఆఫ్సెట్ అనేది aquatic plants లో ఉంటాయి. అండ్ ఫోర్త్ వన్ ఇస్ సక్కర్. ఓకే, సక్కర్ ని గుర్తుపెట్టుకునే ఒక ట్రిక్ ఉంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో, రైట్? పైనాపిల్, chrysanthemum and banana. Then we discussed about aerial modification. పైన బాగా డెవలప్ పైన ఉండే plants లో above the surface, okay, right, of the ground. That is what we call as aerial. Aerial లో ఏమున్నాయి? 3 ఉన్నాయి. ఒకటి tendrils, okay, tendrils అనేవి like helping in the coiling and all, and climbing. Second one, thorns helps the plant and protect the plants from the herbivores, right? And third one is a phylloclade అనేది the stem is modified to perform the photosynthesis, right? So thorns kani, tendrils kani, they are developed from the axillary bud, not from the terminal bud. That is what you have to remember. So I hope, dear students, you are clear with the concept. If you have any doubts, you can send the question in the comment box, and I am here to clear your doubts. In the next session, in the next class, we will be discussing about the leaf, okay, the structure, the arrangement, the types and everything. So till then, take care, bye-bye, and stay tuned to Physics in Telugu channel. To subscribe it and follow all the sessions. Thank you, dear.